సో ఇంత పకడ్బందీగా ఉంది, అఫ్ కోర్స్ ఉద్దేశం ఉందని చెప్తున్నారు కదా. మీకు పొలిటీషియన్స్ నుంచి ఫోన్స్ కానీ, లేదు ప్రస్తుతం అక్కడ ఉంది అది ఆపండనో, లేకపోతే నోటిఫికేషన్ డిలే చేయండనో, లేకపోతే అది కొంచెం చూసి చూడనట్టు వదిలేయండనో, ఇలాంటి ఫోన్స్ ఎప్పుడు రాలేదా? రావా? ఇప్పుడు పొలిటీషియన్స్ మనం దట్ ఈస్ వాట్ ఒక రాంగ్ పర్సెప్షన్ కూడా ఉందండి జనరల్గా. అంటే ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా మనం చూస్తే కనుక వాళ్ళు అన్నీ ఓన్లీ అంటే మనం దట్స్ హౌ ద ఐ థింక్ బహుశా బిల్డ్ అయిన నెరేటివ్స్ ఇట్లా కూడా ఉండొచ్చు, తప్పుడు తింటూ ఉంటాయి. వ్యక్తిని బట్టి వాళ్ళు ఫోన్లు చేస్తారు. సో నాకు ఫోన్లు చేసి చెప్పేటప్పుడు రీజనబుల్గా ఉన్నది వాటికి చెప్తారు, అన్రీజనబుల్గా ఉన్నాయి వాళ్ళకి తెలియకుండా. అంటే ఇప్పుడు సపోజ్ ఎవరో ఒక ఎమ్మెల్యే ఉంటారు, లేకపోతే ఎవరో కార్పొరేటర్ ఉంటారు, వాళ్ళు అయితే ఒక మంత్రి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళ దగ్గరికి ఎవరో వెళ్ళి రిప్రజెంట్ చేస్తాడు. చేసినప్పుడు యాజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇట్ ఈస్ హిస్ డ్యూటీ కదా, చేసి చెప్పి చూడండి మీరు కమిషనర్ గారు ఒకసారి వీళ్ళు మా దగ్గరికి వచ్చారన్నప్పుడు దే ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్. నేను అంటాను సార్ పంపించండి మా దగ్గరికి, నేను తప్పకుండా నేను చూస్తాను అంటాను. వన్స్ దట్ ఎంక్వైరీ ఈజ్ డన్, దెన్ ఏది ఏంటనేది తెలిసిన తర్వాత దెన్ ఐ రివర్ట్ బ్యాక్ చెప్పి నేను చెప్తాను ఇలా జరిగిందండి, ఇది వాళ్ళు తెచ్చిన వాళ్ళు ఇలా ఉందని. మళ్ళీ అయితే రెండోసారి ఫోన్ చేశారనుకోండి, దీంట్లో ఇది సార్ ప్రాబ్లం అంటే దే నెవర్ ఇన్సిస్ట్, మీరు అయినా కానీ కూడా మీరు చేయండి అని ఎవరు చెప్పరు. అట్లా ఎవరు అట్లీస్ట్ దట్ ఈస్ హౌ హైడ్రా హస్ బీన్. అందుకోసం కదా హైడ్రా అనేది నాన్ పొలిటికల్గా పనిచేస్తుంది అన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. ఏది మీకు చాలామంది రూలింగ్ పార్టీ వాళ్ళ మీద కూడా మేము యాక్ట్ చేస్తున్నాం. సరే, మన జస్ట్ మేము ఒక సింపుల్ ఒక పార్క్ జూబ్లీహిల్స్ చేసినప్పుడు దేవసైనా ఒక మినిస్టర్కి సంబంధించిన వాళ్ళు ఎవరో ఉన్నది పార్క్ ఆక్యుపై చేశారని, లేకపోతే ఇంకెవరో సమ్ కార్పొరేట్ కాలేజ్ సంబంధించిన వాళ్ళు ఉంటే కూడా వి యాక్టెడ్ ఇమీడియట్లీ వెళ్ళి దగ్గరుండి అది తీపిచ్చాం అనమాట. సో వీ ట్రై టు గివ్ దట్ దట్ వీలైనంత వరకు మా నుంచి మీరు అంటున్నారు బయటకు కనపడేది చూసేదానికి వీ ట్రై టు గివ్ ఏ బెటర్ పిక్చర్ ఆఫ్